హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా రాజా. నేను నానా కష్టాలు పడి ఏదో సినిమా చూద్దాం అని చెప్పి సరదాగా త్రిబాణధారి బార్బరిక్ ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది పెట్టుకున్నాను అనమాట. అమ్మ బాబాయ్, చాలా ఘోరంగా ఉంది సినిమా. స్పాయిలర్ అలర్ట్. మీరు ఒకవేళ ఆ సినిమా ఇంకా చూడకపోయింటే చూడాలనుకుంటే ఈ వీడియో చూడకండి, ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే లాస్ట్ వరకు ఎవరు చూడలేదు కాబట్టి ఇప్పుడు సినిమా ప్లాట్ ఏంటంటే జస్ట్ ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వాళ్ళ మనవరాలు కనబడకుండా పోతుంది. సో ఆ సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఆ రోజు August 15th పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు అనమాట. యాస్టీస్ ఇప్పుడు ఒక సీన్ ఎలా పెట్టాలంటే, ఇప్పుడు ఆడపిల్ల కన్నా కుక్క పిల్ల ఇంపార్టెంట్ అని చెప్పి ఒక సీన్ పెట్టాలి కదా. హైయర్ అఫీషియల్స్ కుక్క పిల్లని, పోలీసులు కుక్కని ఎదగాలని చెప్పి ఒక సీన్ ఉంటుంది అనమాట. అనవసరం, ఎన్ని సినిమాల్లో చూడలేదు, కొత్తగా పెట్టాల్సింది అనిపించింది నాకు అది. నెక్స్ట్ వచ్చేసి మన సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు సైకియాట్రిస్ట్ అంటే ఇంటెలిజెన్స్కి ఏదో ఒక సీన్లు పెట్టాలి కదా, ఏముండవు మనోడికి. సైకియాట్రిస్ట్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే, ఒకడికి చీకటి అంటే భయం ఉంటాడు, అడుగు ఒక విఆర్ అది ఏమంటారు దాన్ని, వర్చువల్ వీడియో అది పెట్టేసి అడి చుట్టూ చీకటి కనబడుతూ ఉంటే ఆడికి ఒక కర్ర పెడతాడు చేతిలో. అంటే మీరు అనుకునే కర్ర కాదు, ఆ కర్రతోటి ఆడికి ధైర్యం వచ్చేస్తుంది. నేనేం చేశాను, నేను చుట్టూ చీకటిని తొలగించలేదు, నీకు ధైర్యాన్ని నీ చేతిలో పెట్టాను అంటాడు. అదే అట్లాంటిది ఏదో డైలాగ్ ఉంటుంది, అది ఎగ్జాక్ట్ కాదు కానీ ఏమనిపించలేదు. అది సైకియాట్రిస్ట్ చెప్పే సజెషన్ లాగే లేదు అసలు, నాకు అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మోస్ట్ పనికి మాలి శవాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే కానిస్టేబుల్ని మన తాతకిచ్చి పంపేశారనమాట. దేవుడా రామచంద్ర అనిపించింది. ఓకే సరే, కానీ ఏదో చేస్తున్నాడని చెప్పి మనోడు అలా వెళ్తాడనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే, ఫస్ట్ గుర్తురాదు అనమాట తాతకి. వాళ్ళ మనవరాలు వాచ్ చేసుకుందా లేదని కూడా గుర్తుండదు. ఫోన్ చూస్తాడు, ఫోన్లో ఫోటోలు, ఓకే నా మనవరాలు వాచ్ ఉంది కదా, డిజిటల్ వాచ్, దీనికి కనెక్ట్ చేసి కనుక్కోవచ్చు కదా అని చెప్పి ఒకటి దగ్గరికి వెళ్తారు, వాడి దగ్గర నుంచి ఇంకొకటి దగ్గర వెళ్తారు. అలాగే అలాగే మొత్తం తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు అది ఎక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా ఉండదు. నాకైతే బాగా అనిపించింది, నచ్చలేదు. ఏదో బుల్ సింబల్ ఉన్న కార్లు అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి అడుగుతాడు, అనే ఉంటుంది. మన ఝాన్సీ గారు కాదే బాబు, ఆవిడ మొత్తానికి సమేద అక్క అని చెప్పి ఆవిడకో క్యారెక్టర్ ఉంటుంది, అది అనవసరమైన క్యారెక్టర్. అది కూడా ది డంబెస్ట్ మనవరాలు, ది డంబెస్ట్ సైకియాట్రిస్ట్. వాడు సైకియాట్రిస్ట్ అంటే, ఇప్పుడు వాడు మళ్ళీ సైకియాట్రిస్ట్ ఇప్పుడు ఒక అమ్మాయిని డీల్ చేస్తాడు అనమాట. బయట జరిగే సిచ్యువేషన్స్ కి ఆమె ఎలా ఎఫెక్ట్ అయింది అనేది ఒక అమ్మాయిని డీల్ చేసి అమ్మాయి మామూలు నార్మల్ అయ్యేలాగా చేస్తాడు. అలాగే నువ్వు అమ్మాయిని డీల్ చేసావు, కామన్ సెన్స్ చెప్పాలి కదా. ఇలా ఒక అబ్బాయితో వెళ్ళకూడదు, లేకపోతే కార్లో ఒకడే ఉంటాడు క్యాబ్ డ్రైవర్, ఆయన లిఫ్ట్ అడుగుతుంది, ఆయన కిడ్నాప్ చేసి పట్టుకు వెళ్ళిపోతాడు. అయ్యి బాబోయ్. మధ్యలో ఒక ఇంటర్వెల్ ట్విస్ట్, అది ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటంటే చచ్చిపోయింది, బాబు చచ్చిపోయింది అని చూపెడతాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి బతికే ఉంటాడు. ఏంట్రా మధ్యలో ఘటోత్కచుడు కొడుకు బార్బరిక అని చెప్పి ఒక సీన్లు పెడతా ఉంటాడు.
నువ్వు ఫస్ట్ నాటకం స్టార్ట్ అవుతుంది అనమాట. మహాభారతం ఈ యుద్ధం ఎన్ని రోజుల్లో ముగించేస్తాం అని చెప్తే కానీ ఆయన గడోత్కచుడు కొడుకు 3 బాణాలు వేస్తాను, నేను త్రిబాణధారిని, గుర్తించడానికి ఒకటి ఏదో చెప్తారు 3, గుర్తులేదు నాకు. అంటే అది ఆ రేంజ్లో గుర్తుందన్నమాట నాకు ఆ సినిమా. బాగా వర్స్ట్. అబ్బే ఏది కూడా నాకు కొత్తగా అనిపించలేదు, ఎక్కడ పాజిటివ్గా అనిపించలేదు ఆ సినిమా అంతా. అసలు నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది గుర్తులేదు ఎక్కడ, నాకు అస్సలు స్కోర్ లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఎక్కడ ఉందో కూడా గుర్తులేదు, అసలు ఒక్క సీన్లో కూడా నాకు కనబడలేదు. ఏదో 2 ట్విస్ట్లు ఏంటంటే హీరో వాళ్ళ ఇది విలన్ వాళ్ళ ఫ్రెండ్ విలన్ అని చూపెడతాడు స్టార్టింగ్, వాడు కాదు వీడే విలన్ అంటాడు లాస్ట్కి, వీడియో పెద్ద పత్తి గింజలాగా స్టోరీ చూపెడతాడు. ఈ ఛే అయ్యి బాబోయ్, డంబెస్ట్ స్టోరీ. అందులోకి ఇంకా నెగిటివ్ పాయింట్స్ చాలా ఉంటాయి, కాకపోతే నాకు అన్ని చెప్పాలని లేదు, చాలా ఇంకా రోస్ట్ చేయడమే ఎక్కువ ఈ సినిమాని. రోస్ట్ చేయడానికి కూడా నాకు తెలిసి అంత మ్యాటర్ లేదు అక్కడ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసుంటే ఎవరు చూడలేరు నాకు తెలుసు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సినిమా రాజా. ఇలాంటి సినిమాలు చూసి మిమ్మల్ని చూడకుండా ఆపడానికి నేను ఒకడు ఉన్నాను.